సత్య ఏంటి ఈ చీరలో ఉండడం ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇందాక ఫోన్ చేసిన వాడి ఫోన్ కూడా పనిచేయట్లేదే. నాన్న కూడా ఎక్కడ కనిపించట్లేదేంటి? చెప్పు సత్య. అక్క, నాన్న ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు? తాగి ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు. ఆ, సిటీకి వెళ్తానని నీకేమైనా చెప్పాడా? ఏ రోజైనా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎవరికైనా చెప్పాడా? ఆ, సరే అక్క, ఉంటాను. అలాగే. మా నాన్న వచ్చాడా రాలేదా? ఏం అర్థం కావట్లేదే. ఆటో, ఒరేయ్ అన్నా, మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఈ సత్య ఏదో దాచిపెడుతుంది. అదేంటో తెలుసుకుంటా. సర్లే, ఇక నీ పని అయిపోయింది. అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు చిన్న సెటిల్మెంట్ ఉంది, అది చూసుకొని వస్తా. సరే అన్నా. ఏయ్ ఆగు. చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళావు? నీకు చెప్పేలా? సరే, బొట్టు పెట్టి తమరి పర్మిషన్ తీసుకుని వెళ్తానులే. ఎక్స్ట్రా చేయకు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి ఆ తలతిక సమాధానం? అది అడుగుతుంటే చెప్పడానికి ఏమైంది? చూడు అత్తగాని అత్త, నా ముద్దుల గిత్త. నీ కోడలు నీకు సమాధానం చెప్తుందేమో, నేను కాదు. ఆయన నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? ఏంటి గుమ్మం దగ్గర పంచాయతీ? చూడు బుస్సు నన్నేమంటోందో. గిత్త దున్నా అంటూ అడ్డమైన మాటలు అంటోంది. నిజమే కదే. హా? సర్లే, నాకు బాగా ఆకలేస్తుంది. పద ముందు భోజనం చేద్దాం. అక్క, ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలాసేపటి నుంచి కనిపించలేదు. ఇదొకటి అక్క అక్క అంటూ చంపేస్తుంది. నా టెన్షన్లో నేనుంటే దీని గొడవ ఒకటి. అది నేను వాకింగ్కి వెళ్ళాను గాయత్రి. అవునా? అయినా ఈ టైంలో వాకింగ్ ఏంటి? సరే, నువ్వు భోజనం చేయలేదు కదా, నువ్వు భోజనం చేసి. నేను అనంత్ గారికి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నాను. బామ్మ అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళారు. ఏమైంది? ఎవరికైనా ఏమైనా అయిందా? ఏం కాలేదక్క. బామ్మకి మోకాలు నొప్పులు కదా, హెల్త్ చెకప్ కోసం వెళ్ళారంతే. వచ్చేస్తారులేక. ఓ, సత్య రూపం మారిపోయింది, డ్రెస్సు మారిపోయింది. ఒక ఆమెమో అక్క అంటుంది. అసలు సత్య ఇక్కడేం చేస్తుంది? అంటే ఏదో జరుగుతుంది. అమ్మా గాయత్రి, త్రిపురకి భోజనం మేం పెడతాంలే. నువ్వు వెళ్ళిరా అమ్మా. అసలే అనంతగాడు ఆకలికి ఆగలేడు. అలాగే, వస్తానక్క. త్రిపుర
సత్యాన్ని పట్టుకుని త్రిపుర అంటుందేంటి ఈవిడ? అంటే ఇక్కడ ఏదో నాటకం జరుగుతుంది. ఓహో, ఇక్కడి నుంచేనా లక్షలు లక్షలు తీసుకొచ్చి అక్కకు పెళ్లి చేసింది? దీని వెనక ఏదో కుట్రుంది. అసలు సత్య నిజస్వరూపం ఏంటో వీళ్ళకి తెలియజేస్తాను. ఆ రిక్షా సత్య ఫొటోస్ తీసుకొచ్చి వీళ్ళ కళ్ళు తెరిపిస్తాను. సత్య, ఈ రోజుతో నీ ఆట కట్టు. బుస్సు అటు చూడు. మన తోటమాలి వాడి మనవరాలు ఏదో మన అతిథుల్లాగా ప్రతిరోజు మన ఇంట్లోకొచ్చి తినాలనుకుంటున్నారు. అయినా మన వంట మనిషికి చెప్పి భోజనం అవుట్ హౌస్ కి పంపిస్తామని చెప్పు. అది తర్వాత చేద్దామే, ముందు సారుని గౌరవించాలి కదా. ఏంటండి? లోపల నా సిగరెట్ ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకొని రా. తప్పండి, సిగరెట్స్ అవి తాగకూడదు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా ఆరోగ్యం సంగతి నేను చూసుకుంటాలేరా. ముందెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురాపో. ఆహా, నేను తోటమాలని, తోట పని మాత్రమే చేస్తాను. అలాంటి పనులు నేను చేయను. మీకైతే అస్సలు చేయను. ఎంత పొగర్రా నీకు, దొరుకుతావురా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పుడు చెప్తా. వాసుకి, వాడు మొన్న నిన్ను కూడా అవమానించాడు కదా. అవును బుస్సు. ఇదిగో కిట్టయ్య, ఇట్రా. ఏంటమ్మా? ఈ వీధి చివర టైలర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఈ చీరలకి ఫాల్స్ వేయించుకురా పో. హా? నేను చేయను. నేను తోటమాలని, తోట పనే చేస్తాను. ఇవన్నీ నాకు చెప్పొద్దు. మీకైతే అస్సలు చేయను. హోర్ని, ఎంత పొగర్రా నీకు. ఆగో, ఇదిగో ఇది నీ స్థానం. ఏంటి అలా చూస్తున్నావు? మొన్న నా చీరలకి ఫాల్స్ వేయించుకురమ్మంటే పెద్ద తోటమాలని చెప్పావు కదా. మా పనులు చేయనని చెప్పావు కదా. అవును, మొన్న నిన్ను సిగరెట్ పెట్ట తీసుకొని రమ్మంటే నీకైతే అస్సలు తీసుకురాను అని చెప్పావుగా. ఎప్పుడు కూర్చొని తినో.